చిన్నపాటి ఈ తగ్గినాయి, పెరుగుదల తగ్గుదల అన్నటువంటి కాన్సెప్ట్. ఇది అసెంబ్లీల పరంగా అసెంబ్లీ సీట్లు తగ్గినాయి మనకు కొన్ని, ఉమ్మడి రాష్ట్రంలో చూసుకున్నప్పుడు మనకు కొంత తేడాలు వచ్చినాయి అన్నమాట. అట్లా తప్పించి పార్లమెంట్ పరంగా ఆ లెక్క ఉంది అట్లా. ఇప్పుడు ఇందులో రెండు కోణాల్లో ఒక దాంట్లో వెనక్కి తగ్గింది ప్రభుత్వం. ఏంటయ్యా అంటే స్థానిక సంస్థలకు కూడా కలిపి జమిలి అసలు అంది ముందు, అది వీళ్ళు ఇచ్చారు ఫస్ట్. రామ్నాథ్ కోవింద్ దాంట్లో మొత్తం కలిపి ఇచ్చారు, అన్ని కలిపని ఇస్తే దాంట్లో సగం సిఫార్సే ఆమోదించారు. ఎందుకు అంటే దీనికి రాజ్యాంగ సవరణ చేయాలి 7టికి. అదే సందర్భంలో రెండవది వచ్చేటప్పటికి రాజ్యాంగ సవరణతో పాటుగా 50% రాష్ట్రాలు అప్రూవ్ చేయాలి. ఏది స్థానిక సంస్థలు అన్నప్పుడు లెక్క ప్రకారం అయితే ఇలా ఉంది, కానీ ఇదే ఓ టెన్షన్. ఈ టెన్షన్లో మళ్ళీ ఆ టెన్షన్ పెట్టుకోవడం ఎందుకని ఆగారు. సగం 50% రాష్ట్రాలంటే ఇలాగే ఉన్నాయి. ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ అది పెట్టేస్తారు దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలు కూడా అన్నటువంటి. ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ అయ్యాక పెడతారు, జమిలి ఎలక్షన్స్ అయ్యాక అప్పుడు అది కూడా తెస్తారు ఫ్యూచర్లో. ఓసారి ఓ సిఫార్సు వచ్చేసింది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. కానీ డేట్ ఎప్పుడనేది అంటే విజయసాయి రెడ్డి గారు 2027 చివరిలో ఉంటాయని ప్రకటించేయడం కాస్తంత ముందుగా కార్యకర్తలను కాస్త ఉత్సాహపరచడానికి అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు ఫస్ట్ జనాభా లెక్కలు అవ్వాలి, 2011లో అవ్వాలి. మామూలుగా 10 ఏళ్ళకి ఒకసారి అవుతాయి. 2001 లెక్కలే మనం ఇప్పటికీ వాడుతున్నాం.